ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం హం హనుమతే నమ. సుందరకాండ నుంచి 4 మహిమాన్వితమైన శ్లోకాలు. వీటిలో మొదటిది జయమంత్రం. దీన్నే విజయమంత్రం అని కూడా అంటారు. హనుమంతుడు అశోకవనంలో రాక్షసుల మధ్య నిలబడి తన ఉనికిని చాటుతూ గంభీరంగా పలికిన శ్లోకం ఇది. జయత్యతి బలో రామో లక్ష్మణచ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దీని అర్థం, అమిత పరాక్రమవంతుడైన శ్రీరామునికి జయము జయము, మహాబలశాలి అయిన లక్ష్మణునికి జయము, రాముని రక్షణలో ఉన్న వానరరాజు సుగ్రీవునికి జయము. దీనిని జయమంత్రము అని కూడా అంటారు. ఏదైనా కష్టమైన పనిని ప్రారంభించే ముందు భయం పోగొట్టుకోవడానికి, విజయం సాధించడానికి దీనిని శ్రద్ధగా పఠిస్తారు. తరువాతి శ్లోకం దిశానిర్దేశం చేసే ప్రార్థన. లంకలో సీతమ్మ జాడ తెలియక హనుమంతుడు నిరాశలో ఉన్నప్పుడు తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి దేవతలను స్మరిస్తూ పలికిన శ్లోకం ఇది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలోభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. లక్ష్మణ సమేతుడైన శ్రీరామునికి నమస్కారము. జనక మహారాజు పుత్రికైన సీతాదేవికి నమస్కారము. రుద్రుడు, ఇంద్రుడు, యముడు, వాయుదేవులకు నమస్కారం. చంద్ర సూర్య మరుద్గణాలకు ఇదే నా వందనం అని హనుమంతుల వారు పలుకుతూ ఉన్నారు. ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దీనిని దారి చూపే మంత్రము అంటారు. మనం ఏదైనా గందరగోళం ఉన్నప్పుడు, ఏ విధమైన మార్గము కనిపించినప్పుడు, పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ శ్లోకాలను మనసును ప్రశాంతపరిచి సరైన మార్గం చూపుతుంది. తరువాతి శ్లోకం అపారమైన సామర్థ్యానికి ప్రతీకగా ఉండేటువంటి శ్లోకం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించే సమయంలో తన వేగాన్ని, లక్ష్యాన్ని రాముడి బాణంతో పోల్చుకుంటూ చెప్పిన మాట ఇది. యథా రాఘవ నిర్ముక్తః శరశ్వసన విక్రమః గచ్చేతద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. దీని అర్థం, రామును వింటి నుండి బయలుదేరిన అంటే వదలబడిన బాణం వాయువేగంతో ఎలా దూసుకుపోతుందో నేను కూడా అలాగే రావణపాలిత లంకకు చేరుకుంటాను అని స్వయంగా హనుమంతుల వారు చెప్తూ ఉన్నారు. దీని యొక్క విశేషం ఏంటంటే, ఇది అచంచలమైన ఏకాగ్రతకు, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం చేసే శక్తి ఈ శ్లోకానికి ఉంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక 4వది రక్షాకవచంగా పనిచేసేటువంటి శ్లోకము. దీన్ని అభయప్రదాన శ్లోకము అని కూడా అంటారు. హనుమంతుడు సీతమ్మను కలిసినప్పుడు ఆమె భయాన్ని పోగొడుతూ శ్రీరాముని రక్షణ గురించి చెప్పిన మాటలు. నా రాజస్య నా వా రక్షో నా మానుష్య కుతచ్చన నా శక్తి పరిరక్షంతుం రాఘవేన సురక్షితాం. దీని అర్థం, రాముని రక్షణలో ఉన్న వారికి హాని చేయటానికి రాజులకు కానీ, రాక్షసులకు కానీ, మనుషులకు కానీ ఎవరికి శక్తి సరిపోదు. దీని యొక్క విశేషం ఏంటంటే, ఇది పరమ రక్షణనిచ్చేటటువంటి శ్లోకం. ఆందోళనగా ఉన్నప్పుడు, అభద్రతాభావం కలిగినప్పుడు ఈ శ్లోకం కొండంత అండను ఇస్తుంది అని భక్తుల యొక్క నమ్మకం. ఎప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి? ఇప్పుడు భయం పోవడానికి జయమంత్రాన్ని, మార్గం తెలియకుండా ఉన్నప్పుడు ప్రార్థనా శ్లోకాన్ని, కార్యసిద్ధికి బాణ శ్లోకాన్ని, రక్షణ కోసం అభయ శ్లోకాన్ని త్రికరణ శుద్ధిగా పారాయణం చేసుకుంటే ఫలితం చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ 4 శ్లోకాలు కూడా నెమ్మదిగా పారాయణం చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో పాటు అనొచ్చు. జయత్యతి బలో రామో లక్ష్మణచ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః. ఇది జయమంత్రం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలిభ్యో నమోస్తు చంద్రార్క
మరుద్గణేభ్యః. ఇది దిశానిర్దేశం చేసే ప్రార్థన. మూడవది యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః గచ్చేత్తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. రక్షణ కవచమైన 4వ శ్లోకం. న రాజస్య న వా రక్షో న మానుషస్య కుతచ్చన న శక్తిః పరిరక్షింతుం రాఘవేణ సురక్షితాం. ఈ 4 శ్లోకాలు త్రికరణ శుద్ధిగా పారాయణం చేసి హనుమంతుని యొక్క కటాక్షాన్ని పొందగలరు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు తప్పకుండా షేర్ చేయండి. హం హం హనుమతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.